వైఎస్ జగన్ అనే నేను ప్రజలిచ్చిన తీర్పును గౌరవిస్తూ ముఖ్యమంత్రి పదవిని స్వీకరిస్తున్నాను. ఇంటింటికి కూడా పౌర సేవలు డోర్ డెలివరీ చేయిస్తా ఉన్నాడు మీ బిడ్డ. అది పెన్షన్ కావచ్చు, రేషన్ కావచ్చు, లేదా వివిధ పథకాలు కావచ్చు, లేదా బర్త్ సర్టిఫికేట్ కావచ్చు, లేదా కాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు, ఇంటింటికి పంపిస్తా ఉన్నాడు మీ బిడ్డ. ఓ లంచాలు లేని, ఓ వివక్ష లేని వ్యవస్థ తీసుకొచ్చాడు. ఎక్కడ ఎవరు లంచాలు అడగడం లేదు, ఎక్కడ ఎవరు వివక్ష చూపించడం లేదు. మీ జగన్ కు గత ఎన్నికల్లో ఓటు వేయని వారైనా సరే అర్హత ఉంటే చాలు వారికి కూడా మంచి చేసే కార్యక్రమం జరుగుతా ఉన్నది కేవలం మీ బిడ్డ హయాంలోనే. ఓ లంచాలు లేని, ఓ వివక్ష లేని వ్యవస్థ తీసుకువచ్చాడు మీ జగన్. గ్రామాలలో మన స్కూళ్లను మార్చాడు మీ జగన్. గ్రామాలలో మన హాస్పిటళ్లను మార్చాడు మీ జగన్. గ్రామాలలో మన వ్యవసాయం మార్చాడు మీ జగన్. సామాజిక న్యాయానికి అర్థం చెప్పాడు మీ జగన్. అవ్వ తాతల సంక్షేమం, అక్క చెల్లెమ్మల సాధికారత అంటే ఇది అని చేసి చూపించాడు మీ జగన్. మీ బిడ్డ అని సందర్భంగా గర్వంగా చెప్తా ఉన్నా. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను మాత్రమే ఎన్నుకునేందుకు జరుగుతా ఉన్న ఎన్నికలు కావు. మన ఓటు ద్వారా మన పేదలు, మన రైతన్నలు, మన పిల్లలు, మన అక్క చెల్లెమ్మలు, మన అవ్వ తాతలు, మన పేద సామాజిక వర్గాలు వీరందరి భవిష్యత్తును కూడా నిర్ణయించే ఎన్నికలు ఈ రోజు మనం వేసే ఓటుతో. ఈ రోజు మనం వేస్తా ఉన్న ఓటు మన తలరాతలు, మన భవిష్యత్తును మనంతట మనమే రాసుకునేందుకు వేస్తా ఉన్న ఓటు అన్నది ప్రతి ఒక్కరూ గుర్తెరగమని చెప్తా ఉన్నా. ప్రతి వర్గానికి మంచి చేసి మనం ప్రతి వర్గానికి మోసం చేసి చంద్రబాబు నాయుడు గారి కూటమి మనం వేసే ఈ ఓటుతో రాబోయే 5 సంవత్సరాలలో మన కుటుంబానికి సంబంధించిన మన తలరాతలు, మన ప్రతి ఒక్కరి పేద భవిష్యత్తును నిర్ణయించే ఈ యుద్ధానికి మీరంతా సిద్ధమేనా అడుగుతాను. మీ బిడ్డ అక్షరాల 125 సార్లు బటన్ నొక్కాడు. ఎక్కడ ఎవడు లంచాలు అడగడం లేదు. నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు వెళ్తా ఉన్నాయి. ప్రజలు మనకు ఫస్ట్ టైం ఆశీర్వదిస్తేనే దేవుడు దయతో ఇంత మంచి చేయగలిగాం. ఇక ప్రజలు మనల్ని సెకండ్ టైము, థర్డ్ టైము, ఫోర్త్ టైము ఆశీర్వదిస్తే ఇక ఎంత మంచి జరుగుతుంది అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. 8% మంత్రి పదవులు నా 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 అంటూ నేను పిలుచుకునే, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అంటూ పిలుచుకునే నా అక్క చెల్లెమ్మలకు, నా అన్నదమ్ములకు దక్కింది ఎప్పుడు అనంటే అది మీ బిడ్డ పాలనలో. దాదాపుగా 7,006 ఆలయ బోర్డు చైర్మన్ మెంబర్ల పదవులలో 3,503 ఈ రోజు సగభాగం నా బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకే ఈ రోజు ఆలయ బోర్డులలో ఉన్నారు అని కూడా సగర్వంగా తెలియచేస్తా ఉన్నాను. ఇందులో బీసీలు ఒక్కరే 38% 2,650 పదవుల్లో ఉన్నారు అని కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. ఇది జయహో బీసీ అంటే, ఇది జయహో ఎస్సీ అంటే, ఇది జయహో ఎస్టీ అంటే, ఇది జయహో మైనారిటీ అంటే, ఇది రాజకీయంగా వెన్నెముక కులాలుగా మార్చడము అనంటే ఇది అని ఈ సందర్భంగా సగర్వంగా మీ బిడ్డగా తెలియజేస్తా ఉన్నాను. గ్రామ వార్డు సచివాలయాల్లో ఇచ్చిన శాశ్వత ఉద్యోగాలు దాదాపుగా 1,30,000 ఉద్యోగాలు ఈరోజు మన కళ్ళ ఎదుటిదే మన పిల్లలే మన గ్రామాలలోనే ఉద్యోగాలు చేస్తూ కలకలగా కనిపిస్తా ఉన్నారు. ఈ గ్రామ సచివాలయాలలో పనిచేస్తా ఉన్న నా 1,30,000 నా చెల్లెమ్మలు, నా తమ్ముళ్ళు ఎవరో తెలుసా? ఇందులో 84% నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. 100% 175 కొట్టాలి. 175 సీట్లు కావు. కొట్టడానికి కోసమే నేను ఈరోజు ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా చెప్తా ఉన్నాను. ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్, ఇట్ ఈస్ వెరీ మచ్ పాసిబుల్. 175 టార్గెట్ పెట్టి కొడతా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో టార్గెట్ రీచ్ కావాలి. దానికోసం అందరం కూడా కష్టపడదామని చెప్పి చెప్తాం. మనం కష్టపడినాము అని అంటే గెలుచుకొని రాగలుగుతాం. మన గ్రాఫ్ పెంచుకునే దానికోసం అన్ని ఆయుధాలు, అన్ని అస్త్రాలు మీ చేతుల్లో ఉన్నాయి. ఈరోజు ఉపయోగపెట్టుకోండి. మనం నమ్ముకొని కొన్ని కోట్ల మంది ఉన్నారు. కొన్ని కోట్ల మందికి మనం జవాబుదారీతనంలో ఉన్నాం. జుట్టు ఉంటే ముడేసుకోవచ్చు, జుట్టు లేకపోతే ముడేసుకునేదే ఉండదు. అధికారంలో ఉంటే ప్రజలకు మంచి చేయగలుగుతాం, అధికారం లేకపోతే ఎవరికి మంచి చేయలేం. 175కు 175 టార్గెట్ పెట్టి కొడతా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో టార్గెట్ రీచ్ కావాలి. దానికోసం అందరం కూడా కష్టపడదామని చెప్పి చెప్తా ఉన్నాం. 100% 175కి 175 కొట్టాలి. 175కి 175 ఒక్క సీట్ మిస్ కాకూడదు. ఎలక్షన్లలో కొట్టామనంటే, ఒక్కసారి కొట్టేసామంటే మళ్ళా 30 సంవత్సరాలు మనం. మీ ఇంట్లో మంచి జరిగితేనే జగనన్నకు తోడుగా ఉండండి. మంచి జరగకపోతే వద్దమ్మా, జగనన్నే చెప్పాడు అని కూడా చెప్పండి.
ఎందుకంటే జగనన్న ఏదైతే చెబుతాడో అది చేస్తాడు. చంద్రబాబును మాత్రం నమ్మద్దమ్మా. ఎన్నికలప్పుడు మాత్రం రంగురంగుల కలలుగా ఉండే స్వప్నాలు చూపిస్తాడు. తాను ముఖ్యమంత్రి అయితే రాష్ట్రాన్ని అమెరికా చేస్తానని కూడా అంటాడు. కానీ ఒక్కసారి నమ్మాం, వెనక్కు అడుగులు పడ్డాయి. జగన్ను నమ్మాం, మన ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం, మన బిడ్డను ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టుకున్నాం. మన బ్రతుకులు మారాయా లేదా అన్నది ఒక్కసారి ఆలోచన చేయండి అమ్మా, గుండెల మీద చేతులు వేసుకొని అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. మనం చివరకు ఒక చెల్లెమ్మల కోసం మనం బటన్లు ఏదైతే నొక్కామో అవన్నీ కూడా ఏదైతే ఆన్ గోయింగ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆన్ గోయింగ్ స్కీమ్స్ అయినప్పటికీ కూడా ఎన్నికల కమిషన్ కు మీద వీళ్ళు ఒత్తిడి తీసుకొని వచ్చి ఆ ఆన్ గోయింగ్ స్కీమ్స్ ద్వారా ఆ అక్క చెల్లెమ్మల ఖాతాలకు పోవాల్సిన డబ్బులు కూడా దిక్కుమాలిన చంద్రబాబు నాయుడు ఆపుతున్నాడు అనంటే ఇంతకన్నా దుర్మార్గం ఎక్కడైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. నిజంగా ఎన్నికలన్నీ కూడా బాగా జరుగుతాయి అన్న నమ్మకం రోజు రోజుకు కూడా సన్నగిల్లుతా ఉంది. కారణం ఏమిటి అనంటే ఆన్ గోయింగ్ పథకాలకు సంబంధించిన ఆన్ గోయింగ్ స్కీమ్స్ కి సంబంధించిన బటన్లు నొక్కిన సందర్భాలలో కూడా డబ్బులు కావాలని అక్క చెల్లెమ్మలకు పోకుండా ఆపుతా ఉన్నారు. ఇష్టానుసారంగా అధికారులందరినీ కూడా మార్చేస్తా ఉన్నారు. రావాల్సిన మంచి ఏది కూడా ప్రజలకు జరగకుండా చేస్తా ఉన్నారు. ఇన్ని కుట్రలు పన్నుతా ఉన్నారు. కేవలం పేదలకు మంచి చేసే మీ జగన్ ఒక్కడు ఉండ. కొంచెం ఓపిక పట్టండి, కొంచెం ఓపిక పట్టండి. జూన్ 4వ తారీఖున మళ్ళీ మీ బిడ్డ ప్రభుత్వం వస్తుంది. మేనిఫెస్టో అంటే చంద్రబాబు గారి హయాంలో మాదిరిగానే బుక్కులు మాదిరి 600 పేజీలు బుక్కులు కొట్టి ఎన్నికలు అయిపోయిన తర్వాత చెత్తబుట్టలోకి వేసే పరిస్థితి కాదు. 98.5% హామీలన్నీ కూడా మేనిఫెస్టోలో చెప్పిన వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చి ఎన్నికల మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా, ఒక బైబిల్ గా, ఒక ఖురాన్ గా భావించాం. కాబట్టి మీ ఇంటి ముందు నిలబడి నన్ను ఆశీర్వదించండి, నాకు తోడుగా నిలవండి అని చెప్పి అడగగలుగుతా ఉన్నా. నేను ఇవాళ చెప్తా ఉన్నా, ఆ అడిగే అర్హత కాని, ఆ అడిగే నైతికత కాని మీ బిడ్డ మీరిచ్చిన ఈ అధికారంతో దేవుడు దయతో మెండుగా చేయగలిగాడు అని చెప్పి కూడా చెప్పగలుగుతా ఉన్నా. కానీ సినిమా హీరోకు మాత్రం ఓటు వేస్తే ఓటు వేయించుకున్నంత సమయంలో మాత్రమే ఇక్కడ ఉంటాడు. జ్వరం వచ్చినా కూడా తాను మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళిపోతాడు. నేను బచ్చా అయితే 5 ఏళ్ల తర్వాత కూడా నాతో పోటీకి నువ్వు ఒక్కనివే రావడానికి నీకు ధైర్యం చాలడం లేదు. 1/2 డజన్ మందిని వెనకేసుకొని వస్తా ఉన్న నిన్నేమనాలి అని అడుగుతా ఉన్నాను. ప్రజలకు ఈ రోజు నేను అడుగుతా ఉన్నది ఒకటే. 58 నెలలు మీ జగన్ ను ముఖ్యమంత్రిగా చూశారు, 14 ఏళ్లు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చూశారు. మరి జగన్ పేరు చెబితే ఇన్ని పథకాలు గుర్తుకొస్తా ఉన్నప్పుడు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన ఆ వ్యక్తి పేరు చెబితే ఒక్కటంటే ఒక్క పథకం పేరు కూడా గుర్తుకు రాలేదు అనంటే ఆ చంద్రబాబు నాయుడును నమ్మగలమా అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. చంద్రబాబును నమ్మటము అనంటే వదల బొమ్మాలి వదల అంటూ పశుపతిని ఇంటికి తీసుకుని రావడమే అని మీ అందరికీ చెప్తా ఉన్నాను. పేదల భవిష్యత్ కొరకు యుద్ధం చేసేందుకు మేమంతా కూడా సిద్ధమే అని గట్టిగా చెప్పండి. వాలంటీర్లు మళ్ళీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్ మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా, మన పిల్లలు మన బడులు బాగుపడాలన్నా, మన వ్యవసాయం మన హాస్పిటల్ను మెరుగుపడాలన్నా ప్రతి ఒక్కరూ కూడా ఫ్యాన్ గుర్తు మీద 2 బటన్లు నొక్కి 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కి 25 ఎంపీ స్థానాలు, ఒక్కడి కూడా తగ్గేందుకేమీ లేదు. సిద్ధమేనా? ఇంతవరకు రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ జరగని విధంగా చేసిన మార్పుల గురించి మీతో పంచుకున్నాను. ఇదే ఉత్తరాంధ్రనే తీసుకుందాం. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఏమేం చేశామో కూడా మీ బిడ్డ
4 మాటల్లో మీ అందరితోనూ కూడా పంచుకుంటాడు మీ బిడ్డ. 3 జిల్లాలను 6 జిల్లాలు చేసింది. 3 కలెక్టర్లు 3 ఎస్పీలు ఉండాల్సిన చోట 6 మంది కలెక్టర్లను 6 మంది ఎస్పీలతో పరిపాలనను వికేంద్రీకరణ చేసి పేదవాడి దగ్గరికి తీసుకొచ్చింది ఈ 59 నెలల మీ బిడ్డ పాలనలోనే కాదా అని అడుగుతా ఉన్నాడు. 3 రాజధానుల్లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కింద ఉత్తరాంధ్రలోని మన విశాఖను జూన్ 4వ తేదీన ప్రమాణ స్వీకారం చేసేదే విశాఖపట్నం నుంచి చేస్తూ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా విశాఖపట్నం చేయబోతున్నది కూడా మీ బిడ్డే అని చెప్పి సందర్భంగా గర్వంగా చెప్తారు. ఈరోజు మనందరి గుర్తు ఏమిటో మీ అందరికీ కూడా గుర్తు ఫ్యాను గుర్తు మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో 175కు 175 ఎమ్మెల్యేలు మన టార్గెట్. 25 ఎంపీలకు 25 ఎంపీ స్థానాలు మన టార్గెట్.
మా నమ్మకం నువ్వే జగన్. మా నమ్మకం నువ్వే జగన్. మా నమ్మకం నువ్వే జగన్. కొన్ని గంటల్లో ఎలక్షన్ జరగబోతుంది. కాన్ఫిడెంట్ గా ఉన్నారు? 2019లో ఉన్నంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు? అంతకన్నా ఇంకా ఎక్కువ కాన్ఫిడెంట్ గా. జగన్ అనే నేను, జగన్మోహన్ రెడ్డి అనే నేను సిద్ధం అంటే పొత్తుల చిత్తులకు జడగట్టిన జెండాలకు బదులిస్తూ జగన్ వెనక ఎవరున్నారు, ఎన్ని కోట్ల మంది పేదలున్నారు చూపిస్తే అదే సిద్ధం. సామాన్య ప్రజలు, పేద ప్రజల గుండె చప్పుడే ఈ సిద్ధం. ఫలితాలని ఇంకా దాదాపు కొలిక్కొస్తా ఉన్నట్టున్నాయి. చూసిన ఫలితాలు జరిగిన పరిస్థితులు చూస్తే నిజంగా ఆశ్చర్యంగా కూడా ఉన్నాయి. ఊహించలేదు ఇలా జరుగుతుందని, ఇలా వస్తాయని కూడా. బట్ ఎస్, పెద్ద పెద్ద వాళ్ళ కూటమి ఇది, ఢిల్లీలో సైతం శాసించే పరిస్థితిలో ఉన్న కూటమి ఇది. ఆ కూటమిలో ఉన్న బీజేపీకి, ఆ కూటమిలో ఉన్న చంద్రబాబు గారికి, ఆ కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి, అందరికీ కూడా గొప్ప విజయానికి అభినందనలు. ఓడిపోయినా కూడా నా ప్రతి కష్టంలో కూడా
తోడుగా అండగా నిలబడి ఉన్న ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకు, ప్రతి వాలంటీర్కు, ప్రతి ఇంట్లో నుంచి వచ్చిన ప్రతి స్టార్ క్యాంపెయినర్గా నాకు తోడుగా నిలబడిన నాకు చెల్లెమ్మలకు, అన్నదమ్ములకు మీ అందరికీ మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాను. చంద్రబాబు ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారంటూ మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. సింగపూర్ లో కూర్చుని ట్యాంపరింగ్ చేశారా అని ప్రశ్నించారు. ఫిజికల్ గా కాకుండా టెక్నికల్ గా ఏవైనా ట్యాంపరింగ్ జరిగింది అంటున్నారు రవీంద్రనాథ్ రెడ్డి. బార్ కోడ్ల ద్వారా ట్యాంపరింగ్ జరిగిందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో దీనిపై క్లారిటీ వస్తుందంటున్నారు. చంద్రబాబు వ్యవస్థల్ని మేనేజ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్కామ్ జరిగిందన్నారు రవీంద్రనాథ్ రెడ్డి. దీనిపై త్వరలో కోర్టుకు కూడా వెళ్తామంటున్నారు రవీంద్రనాథ్ రెడ్డి. దీనిపైన కోర్టుకు కూడా వెళ్ళే కార్యక్రమం తప్పకుండా చేస్తాం. ఏపీ ఫలితాలు చూస్తే జగన్ ప్రజలకు ఏం చేయలేదేమో అనే పరిస్థితి ఉందన్నారు మాజీ ఎమ్మెల్యే. వైసీపీ నేత రవీంద్రనాథ్ రెడ్డి వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్న చంద్రబాబు సెలెక్ట్ చేసుకున్న బూత్లలో ఈవీఎంల ట్యాంపరింగ్ పాల్పడ్డారని ఆరోపించారు. మార్చే పరిస్థితి ఈ జరగలేదు కానీ వ్యవస్థలు టెక్నికల్ అన్నమాట. బార్ కోడ్ తెలిసి ఉంటే సార్ అన్నమాట, స్కాన్ చేసేసి ఏ నెంబర్ కావాలంటే నెంబర్ మార్చగలరు గారు. సో బార్ కోడ్లు ఎలా సంపాదించినారు, ఎలా జరిగింది కూడా ఈ ట్యాంపరింగ్ అనేది తెలిసే కార్యక్రమం. వైఎస్ జగన్మోహన్ అనే నేను, జగన్మోహన్ రెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. मैं नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं कि मैं नारा चंद्रबाबु नायडू अने నేను శాసనం ద్వారా నిర్మితమైన కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నారా లోకేష్ అనే నేను శాసనసభ సభ్యుడినైన వైఎస్ జగన్మోహన్ అనే నేను, జగన్మోహన్ రెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, కోవిడ్ సమయంలో 2 రాష్ట్రాల్లో ఒక 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజలకు సేవలు అందించిన వ్యక్తి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే నేను ఆయన 40 సంవత్సరాలుగా క్లోజ్గా చూశాను. భయం అనేది ఆయన జీవితంలో లేదు. పోరాటం అనేది ఆయన జీవితంలో ఒక భాగం. ఏ విషయంలో చూసినా రాజీ లేకుండా పోరాడాడు. మీడియాను పెట్టుకుని చాలా మంది ఒకసారి ఆలోచిస్తే, అందుకే ఎన్టీ రామారావు గారు తెలుగు జాతి ఉన్నంత వరకు నెంబర్ 1గా ఎట్టుంటారో ఈ రాష్ట్రానికి సేవలు అందించిన వ్యక్తిగా తెలుగు జాతి శాశ్వతంగా గుర్తుపెట్టుకునే వ్యక్తి రామోజీరావు గారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. నా కోసం పనిచేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. నా జీవితంలో నేను కానీ మా తెలుగుదేశం పార్టీ కానీ మరిచిపోలేమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏ త్యాగానికైనా సిద్ధమని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇదే విశాఖపట్నానికి పవన్ కళ్యాణ్ గారు వస్తే ఏ తమలో అడుగడిగినా ఆటంకాలు క్రియేట్ చేశారా లేదా?
ఉన్న పడంగా ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి తరలించారా లేదా అని అడుగుతున్నా. పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ జరిగిన అవమానం చూసిన తర్వాత నేనే వెళ్ళి విజయవాడలో ఈ భావాన్ని తెలియజేయడమే కాకుండా నేను పరామర్శించాను. తిరిగి నన్ను జైల్లో పెట్టినప్పుడు ముందు వెనుక చూడకుండా నేరుగా సంఘీభావాన్ని అలయన్స్ ఉంటుందని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. పేదలకు ప్రేమించే విషయంలో, పేదలను అభిమానించే విషయంలో మేనిఫెస్టోలో పెట్టినా పెట్టకపోయినా జగన్ వేసినన్ని అడుగులు బహుశా రాష్ట్ర చరిత్రలో ఎవరు వేయలేదు. మేనిఫెస్టోలో పెట్టనేటివి కూడా చాలా చేశాం. కాపు నేస్తం ఉంది, మేనిఫెస్టోలో లేదు. పిల్లలకు ట్యాబ్స్ ఉన్నాయి, మేనిఫెస్టోలో లేదు. బీసీ నేస్తం ఉంది, మేనిఫెస్టోలో లేదు. ఆరోగ్యశ్రీ 25 లక్షలకు పెంచడం మేనిఫెస్టోలో లేదు. పిల్లలకు విద్యా కానుక మేనిఫెస్టోలో లేదు. పిల్లలకు గోరుముద్ద మేనిఫెస్టోలో లేదు. 31 లక్షల ఇళ్ల పట్టాలు మేనిఫెస్టోలో లేవు. అనేకం చేశాం. చేయగలిగినవి మాత్రమే జగన్ చెప్తాం. ఇంకొక మాట కూడా మళ్ళీ చెప్తాం. అవకాశము, వెసులుబాటు ఏమాత్రం ఉన్నా కూడా జగన్ ప్రతి పేదవాడి కోసం అడుగులు ఖచ్చితంగా వేస్తాడు అని మాత్రం ఈ సందర్భంగా ఖచ్చితంగా Thank you very much for watching this video. Please like, comment, share the video and subscribe the channel.